విశ్వాసము, ప్రార్థన, ఒత్తి, విశ్వాసము, నూనె, ప్రార్థన. విశ్వాసి విశ్వాసములో కోల్పోకూడదు, ప్రార్థనలో కూడా కోల్పోకుండా ఉండాలి. అదే లోకము నుంచి వేరు చేయబడ్డావు. అదే లోకము నుంచి నీవు వేరు చేయబడ్డావు. రెండో విషయం, లోకానికి వెలుగై ఉండాలి. ఇప్పటి నుంచి లోకానికి నువ్వేమై కలిగి ఉన్నావు? వేరై ఉన్నావు. లోకానికి నువ్వేమై కలిగి ఉన్నావు? వేరై ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలంటే లోకానికి వెలుగై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? లోకానికి నువ్వేమై కలిగి ఉండాలి? వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనం చూద్దాం. మైక్ తీసుకున్న వారు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనం. నీవు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకమునకు ఉప్పై ఉన్నావు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణం మరుగై ఉండ నేరదు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? నువ్వు లోకమునకు వెలుగై ఉండాలి. వెలుగై ఉండడం కాదు, రెండోది ఏమంటున్నా తెలుసా? కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండకూడదు. అంటే ఏంటి తెలుసా? నీలో ఏ మాత్రము చీకటి ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు వెలుగై ఉన్నప్పుడు చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. నువ్వు లోకానికి వెలుగై ఏ విధంగా ఉన్నావు? మండుతున్నావా? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఉదయమునే ఏం చేసుకుంటున్నాం? ఆరాధన సమయాన్ని మార్చుకొని త్వరగా, ఎందుకంటే సూర్యుని వేడికి, ఆ వెలుతురుకు, ఎండ దెబ్బకు ఎక్కడ తగులుతుందో అని చెప్పి సమయాన్ని మనం అనుకూలంగా మార్చుకున్నాం. మరి లోకము నుంచి నువ్వు వేరు చేయబడిన నీవు లోకానికి నువ్వు వెలుగై ఏ విధంగా కలిగి ఉన్నావు? నువ్వు లోకానికి ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఉన్నామా? వెలుగై ఉన్నామా? వెలుగుతున్నామా? వెలుగబడదామా? వెలుగై ఉన్నామా? వెలిగించబడతామా? దేవుడు నిన్ను వెలిగించిండు, వెలిగించి లోకం నుంచి ఏర్పరచడమే కాదు, నీవు లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి నువ్వు వెలుగై ఉండాలంటున్నాడు. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మీరును లోకమునకు వెలుగై ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెలుగై ఉన్నావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి కొరింథీ 6వ అధ్యాయము. ఒకనికి మరి ఒకని మీద పరిశుల ఎదుటగాక అవినీతుల ఎదుట వాద్యమావుట తెగించుచున్నాడా? పరిశుద్ధుల లోకమునకు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసిన ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులు గూర్చి తీర్పు తీర్చుటకు మీకు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తున్నాడండి. దేవుడు లోకంలో నిన్ను ఎందుకు పెట్టినాడు? అయ్యా జాగ్రత్తనండి,
లోకంలో నిన్ను ఎందుకు ఉంచినాడంటే ఒక దినమున లోకానికి నువ్వు తీర్పు తీర్చబడుతున్నావట. హల్లెలూయా. ఒక రోజున నువ్వు ఏం చేయాలి? లోకానికి తీర్పు చెప్పవలసినది ఉన్నదట. అండర్లైన్ చేసుకోండి. దేవుడు లోకమునకు నీకు వెలుగై ఎందుకు లోకమునకు వెలుగై ఉండాలని ఎందుకు కోరుతున్నాడంటే ఒక్క దినమున నీవు ఏం చేయాలట? లోకానికి నువ్వు తీర్పు చెప్పవలసిన సమయం ఉన్నది. దేవుని బిడ్డలమైన లోకానికి నువ్వు ఏమై కలిగి ఉన్నావు? వెలుగై ఉండడము. లోకానికి నువ్వు ఏం కలిగి ఉండాలంటే తీర్పు తీర్తురు అని మీరు ఎరుగురు కదా. లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వెలుగు ఇతరులకు ఇచ్చే వారంగా కలిగి ఉండాలి. మనం ఇతరులను మనం ఏం కలిగి ఉండాలంటే మన వెలుగును ఇతరులకు మనం వెలిగించు వారంగా కలిగి ఉండాలని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతియు, సత్యమును వాటిలో కనబడు